ప్రైజ్ లాడండి. ఈరోజు మా అత్తయ్య గారు వాళ్ళు ఊరెళ్ళారు, కన్ను ఆపరేషన్ కోసం వెళ్ళారు. అందుకనే ఈరోజు మేమిద్దరమే, మా హస్బెండ్ నేనే ఈరోజు కూడికలో పాల్గొన్నాము. ప్రతిరోజు మా ఇంట్లో కుటుంబ కూడిక జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. అత్తమ్మ వాళ్ళు లేరు, ఈరోజు ఊరెళ్ళడం వలన ఈరోజు మేమిద్దరమే కలిసి ప్రార్థిస్తున్నాం. కూడికను ప్రారంభించాము అనమాట. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన మా దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ సమయంలో కడబూర శబ్దముతో అనే పాట పాడుతున్నాం. హల్లెలూయా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా. యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్య వేగ రావయ్యా. రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్య వేగ రావయ్యా. రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా. విశ్వాసము నీకుందా. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. లోకాశలపై విజయము నీకుందా. లోకాశలపై కీర్తన 53 చదవండి. సావికి రచించడం దైవవాక్యం. దేవుడు లేడని బుద్ధిహీనులు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు దేవుని